దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మే నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. రండి, మనమందరము వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ప్రభు యందు భయభక్తులు కలిగి ఏకాగ్రతతో మనము ధ్యానించుకోవాలి. ధ్యానించుకుంటున్నటువంటి వాక్యములోని భావనను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానములోకి వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని వాక్యము, ఎంత ఆత్మీయత కలిగినటువంటి వాక్యము. ఒకసారి జాగ్రత్తగా ఇంకోసారి చదువుకొని అర్థం చేసుకున్నాం మనం. ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించుడి. ఆ ఆనందించుచున్న మాటని మరలా చెప్తున్నాడు పౌలు గారు. మరలా చెప్తున్నాడు. ఏమని? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆ ఒక్క ఆనందించటమే కాదు, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనీయుడి. సహనము ఎంత గొప్పదో పదం అసలు. ఆ సహనాన్ని పాటిస్తే మనము నిజంగా దేవుని బిడ్డలమే. సహనము అంత గొప్పది. సహనముంటే అనేక ద్రోహ కార్యాలు కూడా బయటికి పారిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, విన్నారు కదా నేటి ధ్యానవాక్యము. మనుషులు ప్రభువునందు ఆనందించుట గురించి దాని యొక్క అంశంను మనము ధ్యానించుకుంటున్నాము. ఈ వాక్యము అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీల సంఘానికి పత్రిక రాస్తూ వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని? ప్రభువునందు ఆనందించుడి. ప్రియ సంఘమా, మీరు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. సహనము కలిగి ఉండుడి. మీరు ఉండటమే కాదు, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వాలట. అంటే అందరితో సహనంగానే ఉండాలి. ఎప్పుడైతే సహనంగా మనం ఉంటామో అది అందరికీ తెలిసిపోతుంది. ఆ సంఘానికి సంతోషం గురించి మరి ఎక్కువగా వివరిస్తున్నాడు పౌలు గారు. అంతేకాదు, పౌలు గారు దేవునికి చేయు ప్రార్థనలో కూడా ఫిలిప్పీల గురించి వారు ఎక్కువగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘస్థులు సంతోషంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ప్రభువునందు ఆనందించాలని వారిని పౌలు గారు మరీ కోరుతున్నారు, మరీ హెచ్చరిస్తున్నారు, మరీ ఆశపడుతున్నాడు పౌలు గారు. ఫిలిప్పీలు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండండి, ఆనందించండి, సహనంగా ఉండండి అని పదే చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘస్థులు సంతోషంగా ఉంటూ ప్రతి
ఒక్కరూ ప్రభునందు ఆనందించాలని పౌలు గారు కోరుకుంటున్నారు. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవితాలు గడుపుతుంటే దేవుడు కూడా ఆనందిస్తాడని ఈ వాక్యానుసారంగా మనకి తెలుపబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రిక పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక. అంతేకాదు, పౌలు గారు చెరసాలలో ఉండి రాశాడంటే చెరసాల జీవితంలో పడుతున్న బాధలు కూడా ఆయన ఆనందంగా మలుచుకొని ఆనందించుడి 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 అని సంఘానికి హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు కూడా సిలువ వేయబడే ముందు రాత్రి కూడా ఏ మాత్రము ఇతరత్ర ఆలోచించకుండా ఆయన సంతోషముగా ఉండి ఆయన శిష్యులతో మీ యందు నా సంతోషము పరిపూర్ణము కావాలను అని చెప్పినట్లు యోహోను సువార్త 15వ అధ్యాయము 11వ వచనములో మనము చూస్తున్నాము. ఏమని? ఆయన సంతోషంగానే ఉండి ఆయన శిష్యులతో చెప్తున్నాడు, నా సంతోషము పరిపూర్ణము కావాలి. ఎవరితో? మీతో, శిష్యులతో అంటున్నాడు, మీ యందు నా సంతోషం పరిపూర్ణము కావాలని. అంటే ప్రభువారు కూడా సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉండమని కోరుతున్నారు. మరి మనమేమో చిన్న చిన్న సమస్యలకే దిగులు, భయము, గొడవలుంటేనేమో ప్రతీకారాలు ఇవి చేసుకుంటూ ఉంటుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని నమ్మిన వారమైనప్పుడు మనము దేనికి చింతపడకూడదు, దేనికి ప్రతీకారంగా ఉండకూడదు, సంతోషంగానే ఉండాలి. అందుకే ప్రభువారు నా సంతోషము పరిపూర్ణము కావాలి మీ యందు అని అంటున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సహనము కలిగి ఉండండి, మీ సహనము సకల జనులకు తెలియజేయబడనివ్వండి, తెలియనివ్వండి అని అంటున్నాడు పౌలు గారు. మనము క్రీస్తుని విశ్వసించాలి. మనము విశ్వసించిన వారమైనప్పుడు దేనికి కూడా మనము అధైర్యపడకూడదు. మన చింత యావత్తు ప్రభువుకు అప్పచెప్పాలి. నువ్వు ప్రభువుకు అప్పచెప్పాలంటే ఎప్పుడు అప్పచెప్పాలి? నీవు దోషము లేనటువంటి మనిషివై ఉండాలి. నీ హృదయంలో ఏమాత్రము చెడ్డ తలంపులు ఉండకూడదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండి నిత్యము దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మన చింత ఏమన్నా ఉంటే మనము దేవునికి అప్పచెప్పాలి. నిజమైన విశ్వాసముతో మన సమస్యలన్నిటి గురించి ప్రభువుకు మనం ప్రార్థన చేద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషముతో నిరీక్షణ కలిగి ఉందాము. ప్రభువునందు ఆనందంగా ఉందాము. పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్నామయ్యా. కృపగల నాయన, మాకు ఈ అవకాశాన్ని దేవా, ఇలాగా ఈ సందర్భాలు కూడా మాకు ఏర్పాటు నాయన నువ్వు చేసినందుకు నీకు మరొకసారి ఘనమైన స్తోత్రాలు చెప్పుకుంటున్నాం తండ్రి. మా స్తోత్రాలను తండ్రి దయతో ఆలకించి అంగీకరించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. మేము ఎల్లప్పుడూ ఆనందముతోనూ సంతోషముతోనూ ఉంటూ సహనము కలిగి దేవ ప్రతి ఒక్కరితోనూ దేవ మంచి సహృదయముతో శాంతికరమైన మాటలు మాట్లాడుకుంటూ నీ యొక్క పరలోక ఆశీర్వాదాలు
పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.